నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే. నిన్ను గెలిపించే ఈరోజు నిజంగా ఒక స్థానికుడిని 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని ఈరోజు చాలామంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 15 రోజులు 16 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని నామినేషన్ల చివరి రోజున నేను మరొక సెట్ నామినేషన్ని ఈరోజు దాఖలు చేయటం జరిగింది. నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పలు గ్రామాల నుంచి 4 మండలాల నుంచి టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందు కదులుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరోలో 924 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళీ రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిగి ఎలాగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూశారు. నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో చూడని బాధ లేదు, కష్టం